హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకంటే కొందరు అడుగుతూ ఉంటారు లైక్ పోస్ట్ మెనోపాజల్ హార్మోనల్ థెరపీ. మెనోపాజ్ వచ్చాక హార్మోన్స్ తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అందరూ తీసుకోవచ్చా, లేకపోతే అందులో ఏమైనా కాంట్రాఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది అడుగుతూ ఉంటారు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ ఫ్రెండ్స్, మెనోపాజ్ వచ్చాక మనకు మెనోపాజల్ సిమ్టమ్స్ అంటే లైక్ హాట్ ఫ్లషెస్, అంటే ఏసీ రూమ్లో కూర్చున్న చెమటలు పట్టడము, చిన్నదానికి డిప్రెషన్, యాంగ్జైటీ అవ్వడము, ఇవన్నీ అండ్ వెజినల్ డ్రైనెస్, ఇలా అన్ని మెనోపాజల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు యూజువల్గా ఏంటంటే మనం డైట్ థెరపీ చెప్తాము. డైట్లో కూడా ఏంటంటే ఐసోఫ్లేవాన్స్ లైక్ సోయా ప్రోడక్ట్స్ అట్లాంటివి బాగా తీసుకోండి అని చెప్తాము, అట్లీస్ట్ వీక్లీ 3 times. అలా తీసుకున్నా కానీ రిలీఫ్ లేదు అన్నప్పుడు అప్పుడు హార్మోన్ థెరపీ పెడతాం. సో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే యూజువల్గా ఏంటంటే మనకు మెనోపాజ్ రాంగ్లోనే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేది తగ్గిపోతుంది. మెయిన్లీ ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల. సో ఈస్ట్రోజన్ హార్మోన్ రీప్లేస్మెంట్ చేస్తాం. సో యూజువల్గా ఏంటంటే అది అందరూ అంటే వాడుకోవచ్చు. ఎస్పెషలీ ఈ హాట్ ఫ్లషెస్ ఉన్న వాళ్ళకు ఆల్మోస్ట్ 90% రిలీఫ్ ఉంటుంది. కానీ యూజువల్గా యూట్రస్ ఉన్న వాళ్ళకు అండ్ ఏజ్ ఎల్డర్లీ లేడీస్ అంటే లైక్ మోర్ దెన్ 55 ఆర్ మోర్ దెన్ 59 ఉన్నప్పుడు మనం ఈస్ట్రోజన్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ పెట్టడానికి కొంచెం ఆలోచిస్తాం. ఎందుకోసం అంటే యూట్రస్ ఉన్నప్పుడు మనం కంటిన్యూస్గా ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు లోపల పొర ఎండోమెట్రియం అనేది పెరిగి మళ్ళీ దాని నుంచి బ్లీడింగ్ అవ్వడము అండ్ ఛాన్సెస్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచి లోపల పొర అవసరం కంటే కూడా ఎక్కువగా పెరిగి అది మళ్ళీ క్యాన్సర్ రూపంలో మారడము, ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని యూజువల్గా యూట్రస్ లేని వాళ్ళకైతే మనం భయపడాల్సిన అవసరమే లేదు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ రెగ్యులర్గా తీసుకోవచ్చు వాళ్ళు. కాకపోతే గర్భసంచి ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మనం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ మరీ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మ్యాక్సిమం అరౌండ్ 2 to 5 years ఇచ్చేసి దాని తర్వాత స్టాప్ చేస్తాం. బట్ మధ్యలో ఏంటంటే మన కంటిన్యూస్ మానిటరింగ్ అంటే స్కాన్ చేసి ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎలా ఉంది అది చూసుకుంటూ ఉంటాం. బోన్ మినరల్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేదా, తనకు సిమ్టమాటికల్లీ రిలీఫ్ ఉంటే మాత్రం స్టాప్ చేసుకోవచ్చు. సో ఇది అన్నట్టు. అండ్ ఇంకా ఏ కండిషన్స్లో మనము కాంట్రాఇండికేటెడ్, యూజువల్గా ఉమెన్ విత్ యూట్రస్ అనేది కొంచెం విత్ కాషన్ ఇస్తాము. సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ లేదు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అలా ఉన్న వాళ్ళకి మాత్రము మనము హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ యూజువల్గా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది విత్ హోల్డ్ చేస్తాం. అండ్ అట్లాంటి వాళ్ళకి ఏంటంటే న్యాచురల్ సోర్సెస్ తీసుకోండి, లైక్ సప్లిమెంట్స్, విటమిన్ డి, విటమిన్ ఈ సప్లిమెంట్స్ పెడతాము. ఫైటో ఈస్ట్రోజన్స్ మనకు న్యాచురల్ సోర్సెస్ ఏవే ఉన్నాయో డైట్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ దెన్ సోయా ప్రోటీన్ లైక్ సోయా ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోమంటాము. ఫ్లాక్స్ సీడ్స్, వీటన్నిటిలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అలా కాంట్రాఇండికేటెడ్ పేషెంట్స్ ఏంటంటే మనకు డైటరీ థెరపీ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు కాంట్రాఇండికేషన్స్లో ఇదొకటి, అంటే పేషెంట్స్ విత్ హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళకు, ఆల్రెడీ స్ట్రోక్ వచ్చేసి బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది కాంట్రాఇండికేటెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే దర్ ఇస్ వన్ మిత్, అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారా అని చాలామంది అడుగుతుంటారు. దట్స్ ప్యూర్లీ ఏ మిత్. ఎందుకోసం అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా ఎంత అవసరమో అంతే ఇస్తాము. ఇట్స్ లైక్ ఓవర్ డోసేజ్ అయితే ఇవ్వము. సో దాంతో వెయిట్ గెయిన్ అవ్వడం అంటూ అయితే ఏమి ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు అసలు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటి, అది ఎవరికి ఇస్తాము, ఎవరికి ఇవ్వకూడదు, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అండ్ దానివల్ల వెయిట్ గెయిన్ ఉంటుందా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.